హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై హోమ్ మై డ్రీమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కొంచెం గ్యాప్ వచ్చింది, 4 to 5 days తర్వాత మళ్ళీ షూట్ చేస్తున్నాను. 3 days బ్యాక్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, కానీ అది ఎప్పుడో షూట్ చేసిన వీడియో. అండ్ ఈరోజు అప్లోడ్ చేసే వీడియో కూడా ఆల్మోస్ట్ 1 week బ్యాక్ షూట్ చేసిన వీడియో అనమాట. కానీ అస్సలు ఎడిటింగ్ చేయడం కుదరలేదు, నేను షూట్ చేసుకోవడం కూడా కుదరలేదు. కొంచెం వేరే బిజీ వల్ల అస్సలు కుదరలేదు. సో ఈరోజు ఫస్ట్ శ్రావణ శుక్రవారం రోజు మళ్ళీ ఎలాగైనా స్టార్ట్ చేయాలి, చాలా పెండింగ్ అయిపోతుందని వచ్చి ఇలా రెడీ అయిపోయి మీ ముందుకు వచ్చేసాను. షూట్ చేస్తున్నాను యాక్చువల్గా. సో రెసిపీ మాత్రం ఆల్రెడీ 1 week బ్యాక్ చేసిన రెసిపీయే మీకు చూపించేస్తాను. అదేంటంటే కిడ్స్కి చాలా ఫేవరెట్ అనమాట, కుకీస్ అండ్ చాక్లెట్స్ ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. కానీ ఇలా రావడానికి నేను ఆల్రెడీ ఒక 2 times చేశాను, మీకు చూపించడానికి ట్రై చేశాను. కానీ ఫస్ట్ 2 times అస్సలు బాగా రాలేదు, కంప్లీట్గా పోయింది చెప్పాలంటే. నేను కూడా వేరే వీడియోసే ఫాలో అయి చేశాను, బట్ ఇలా లేదు. ఎన్ని వీడియోస్ ఫాలో అయినా నాకు అస్సలు కుదరలేదు 2 times. సో 3rd time నాకు తెలిసిన ఒక ఫ్రెండ్, తనకు ఒక బేకరీ ఉందన్నమాట. సో తనకు కాల్ చేసి నేను అడిగాను, ఇంట్లో ఇలా చాక్లెట్ ప్రిపేర్ చేస్తే అస్సలు రావట్లేదు, నేను వేరే యూట్యూబర్స్ని చూసే చేసాను, బట్ నాకు రావట్లేదు, సేమ్ స్టెప్స్ ఫాలో చేసినా రావట్లేదంటే తను సింపుల్ స్టెప్స్తో ఈజీగా టేస్టీగా సేమ్ డైరీ మిల్క్ సిల్క్ చాక్లెట్ ఫ్లేవర్ ఉంటుంది, ట్రై చేయని చెప్పింది. సో అదే నేను ట్రై చేశాను. నిజం చెప్తాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది, నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. ఇంతకుముందుకు చేసిన చాక్లెట్ షేప్ బాగా వచ్చినా కానీ కొంచెం గట్టిగా, మనకి మంచి క్వాలిటీ చాక్లెట్ తింటుంటే వేరే ఉంటుంది, లోకల్ క్వాలిటీ చాక్లెట్ తింటే వేరే ఉంటుంది, అలా వచ్చిందనమాట. సో ఈసారి తను చెప్పిన టిప్స్ ఫాలో చేస్తే పర్ఫెక్ట్గా సిల్క్ చాక్లెట్ తిన్నట్టే ఉంది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. సో ముందైతే ఆ రెసిపీని చూసేయండి, ఓకేనా? సో ఫస్ట్ మనకు కావాల్సింది కోకో పౌడర్. సో మంచి క్వాలిటీ ఆఫ్ కోకో పౌడర్ తీసుకోండి. ఇది వచ్చేసి వేక్ ఫీల్డ్ వాళ్ళది 50 grams కోకో పౌడర్. ఇందులో నేను 25 grams అంటే హాఫ్ బాటిల్ యూస్ చేశాను. మీకు ఎంత మంచి క్వాలిటీ కోకో పౌడర్ ఉంటే మన చాక్లెట్స్ అంత టేస్టీగా వస్తాయి. 100 grams బటర్, 25 grams కోకో పౌడర్, 25 grams మిల్క్ పౌడర్, 50 grams షుగర్, వెనిలా ఎసెన్స్, ఇలాంటి సిలికాన్ మోల్డ్స్. ఇప్పుడు ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటిని జల్లించుకోవాలి. షుగర్ పౌడర్, కోకో పౌడర్ అండ్ మిల్క్ పౌడర్. ఇలా జల్లించుకున్న తర్వాత ఒక స్పూన్ హెల్ప్తో దీన్నంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం డబుల్ బాయిల్ చేసుకోవడం కోసం కింద ఒక స్టీల్ బౌల్లో వాటర్ని బాయిల్ చేసుకుంటూ పైన ఒక గ్లాస్ బౌల్ని పెట్టుకుంటున్నాను. దీంట్లో 100 grams ఆఫ్ బటర్ వేసుకోవాలి. మనకి బయట అమూల్ బటర్ దొరుకుతుంది కదా మార్కెట్లో, 100 grams బ్రిక్, అది కంప్లీట్గా వేసేసుకోవాలి. అండ్ దీంట్లో ఒక స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత మనం ఇందాక కలుపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇందులో మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 10 to 15 minutes కలుపుకుంటూనే ఉండాలి, అది దగ్గర పడేంత వరకు మిక్స్ చేసుకోవాలి. సో ఒక 10 minutes తర్వాత ఇలా మనకి దగ్గరకు వచ్చినట్టు అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కాసేపు చల్లార్చాలి, పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి వేస్తున్నాను. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పెడు మిల్క్ వేసుకోవాలి అండ్ ఒక 2 to 3 spoons హర్షీ సిరప్.
హర్షీ సిరప్ కంప్లీట్గా ఆప్షనల్. ఇది వేయడం వల్ల టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది. మీరు లేదు అనుకుంటే వితౌట్ హర్షీ సిరప్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కంప్లీట్గా బ్లెండ్ చేసిన తర్వాత ఇలా స్మూత్ టెక్స్చర్ వస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని మనం సిలికాన్ మౌల్డ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా డ్యాప్ చేయడం వల్ల లోపల ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోతాయి అండ్ ఎక్సెస్నంతా మనము ఒక స్పాచులాతోని స్క్రేప్ చేసేసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న దాన్ని అట్లీస్ట్ 4 to 5 hours డీప్ ఫ్రీజ్లో పెట్టుకున్న తర్వాత డీమోల్డ్ చేసుకోవాలి. సరే కదా, 5 hours తర్వాత చాక్లెట్స్ రెడీ అయిపోయి డీమోల్డ్ చేసుకుంటున్నాను. ఎంతో సిల్కీగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఈ చాక్లెట్స్ని ట్రై చేయండి. కదా చాక్లెట్ రెసిపీ ఇంట్లో నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు అందరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలని ఆశ్చర్యపరచండి. అండ్ అంతే, ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి సో దట్ నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.